Yeah, hi guys. Welcome to my channel Learn and Code with Vamshi. మనం ఇవాళ ఈ ట్యూటోరియల్లో HTML గురించి తెలుసుకోబోతున్నాము. బేసిక్గా మన ఛానల్లో ఈ వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ట్యూటోరియల్స్ అండ్ కంప్లీట్ వీడియోస్ ఫ్యూచర్లో అప్డేట్ చేయబడతాయి. అండ్ ఇవాళ కంప్లీట్గా మనం HTML ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాము. అండ్ కమింగ్ అప్ వీడియోస్లో HTML ట్యాగ్స్ ప్రతి ఒక్క బేసిక్ HTML ట్యాగ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఈ ట్యూటోరియల్స్లో కవర్ చేస్తాను. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. HTML ఇంట్రడక్షన్. బేసిక్గా HTML అంటే ఏంటిది? HTML is nothing but hypertext markup language. Basically, it's a standard markup language used for developing the web pages. మనం వెబ్ పేజెస్ డెవలప్ చేయడానికి HTML అనేది ఒక బేస్ లాంగ్వేజ్ అనమాట. మనకి మీ కెరియర్ని ఒక ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్గా కానీ ఎవరైనా మొబైల్ అప్లికేషన్ డెవలపర్గా మీ కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ ద కెరియర్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు లెర్న్ దిస్ HTML. మీకు HTML అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీ కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంటే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, డిఫైనింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ వెబ్ పేజ్ విత్ HTML ఎలిమెంట్స్. బేసిక్గా మన HTMLలో ప్రతి ఒక్క డిస్ప్లే చేస్తాం అనమాట. యాక్చువల్గా HTML tells the browser how to display the content. మనకి ఏదైనా కంటెంట్ని మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలంటే ఈ HTML ఎలిమెంట్స్ ద్వారానే మనం ఒక వెబ్ పేజ్లో మన కంటెంట్ అనేది డిస్ప్లే చేయగలుగుతాం. నెక్స్ట్ స్లైడ్. Why it is necessary to learn HTML? Because it is widely used and supported by all the browsers. మనకు ఈ HTML అనేది దాదాపు అన్ని బ్రౌజర్లో సపోర్ట్ చేయబడుతుంది. అండ్ మనం డే టు డే లైఫ్లో చాలా వెబ్సైట్స్, చాలా వెబ్ పేజెస్ చూస్తాము. ప్రతి ఒక్క వెబ్ పేజ్ HTML బేస్ చేసుకుని డెవలప్ చేయబడి ఉంటుంది. అండ్ బికాస్ HTML ఇట్స్ అ కోర్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. మన వెబ్ డెవలప్మెంట్కి ఇట్స్ అ కోర్ లాంగ్వేజ్ HTML అనేది. ఎవ్రీ పేజ్ ఆన్ ద ఇంటర్నెట్ ఈస్ రిటర్న్ ఇన్ HTML. మనం చూసే ప్రతి ఒక్క వెబ్ పేజ్ HTML బేస్ చేసుకుని డెవలప్ చేయబడి ఉంటుంది. అండ్ మనం ఇది HTML వెబ్ పేజెస్ని యూజ్ చేయడానికి బేసిక్గా మన ఈ కంప్లీట్ ట్యూటోరియల్స్లో ఈ క్రోమ్ బ్రౌజర్ అండ్ VS కోడ్ ఎడిటర్ని యూజ్ చేస్తాము. బేసికలీ ఏదైనా ఎడిటర్ యూజ్ చేసుకోవచ్చు మనం, కానీ ఈ ట్యూటోరియల్లో VS కోడ్ ఎడిటర్ని యూజ్ చేస్తున్నాము. ఈ రెండింటి లింక్స్ మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇది ఒక అఫీషియల్ క్రోమ్ యొక్క వెబ్సైట్. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ డౌన్లోడ్ క్రోమ్ అనే బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసేస్తే మనకు .exe అనే ఒక ఎక్స్టెన్షన్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడి నుంచి మనం ఈ క్రోమ్ అనే బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు మన సిస్టంలో. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దిస్ ఇస్ VS కోడ్. ఈ VS కోడ్ని కూడా సేమ్, ఇక్కడ విండోస్ అయితే విండోస్ అనే దాని బటన్ క్లిక్ చేయండి, ఉబుంటు ఆర్ లైనక్స్ అయితే ఈ బటన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఒకవేళ మ్యాక్ OS యూజ్ చేస్తున్నారంటే ఈ బటన్ మ్యాక్ OS ఉంది కదా, ఇది క్లిక్ చేసేస్తే మనకు ఎక్స్టెన్షన్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడి నుంచి మన ఈ VS కోడ్ అనేది ఇన్స్టాలేషన్ చేసేసుకోవచ్చు. ఇట్స్ అన్ ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసేసేయచ్చు, ఫ్యూ స్టెప్స్లో అయిపోతుంది. అండ్ కమింగ్ టు దస్ నెక్స్ట్, మనం ఇప్పుడు ఒక నేను ఒక HTML ట్యూటోరియల్ అనేది ఒక ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఈ ఫోల్డర్లో index.html ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఈ ఇండెక్స్ అనేది ఒక ఫైల్ నేమ్ అండ్ .html అనేది ఇది ఒక HTML ఫైల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. బేసికలీ .html అనే దాంతో మనం ఎక్స్టెన్షన్ రాస్తాం అన్నట్టు బేసికలీ HTML ఫైల్స్కి. అండ్ ఒకవేళ CSS ఫైల్ అయితే .css అనే ఫైల్ రాస్తాము. అది కమింగ్ అప్ వీడియోస్లో మనం CSS గురించి తెలుసుకోబోతాము. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇప్పుడు ఈ యొక్క HTML ఫైల్లో మనం ఏదైనా రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ హెల్లో వరల్డ్ అనే టెక్స్ట్ రాశాను అండ్ ఇది సేవ్ చేసి ఇప్పుడు మనం రన్ చేస్తాం. రన్ వితౌట్ డీబగింగ్. ఇప్పుడు ఇది రన్ చేస్తే మనం ఏదైతే కంటెంట్ ఇక్కడ HTML పేజ్ రాస్తామో అది ఇక్కడ రెండర్ అయిపోయింది అనమాట బ్రౌజర్లో. హెల్లో వరల్డ్ అని రాసాము, హెల్లో వరల్డ్ అనే టెక్స్ట్ ఇక్కడ బ్రౌజర్లో రెండర్ అయిపోయింది. కానీ ఇది వ్యాలిడ్ HTML పేజ్ కాదన్నట్టు. యాక్చువల్లీ బేసికలీ ఒక ఎలిమెంట్స్ ద్వారానే మనం ఈ వెబ్ పేజెస్ని డెవలప్ చేస్తాం HTMLలో. దీనికోసం మనకు
విజువల్ స్టూడియో కోడ్ వాళ్ళు మనకొక బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దానికోసం మనం ఏం చేయాలంటే కంట్రోల్ స్పేస్ టైప్ చేస్తే మనకు కొన్ని సజెషన్స్ వస్తాయి. దీనిలో HTML శాంపిల్ అనేది సజెషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసేస్తే మనకు ఒక శాంపిల్ బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఓకే. దెన్ కమింగ్ టు దిస్, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫైల్‌లో ఉన్న ప్రతి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకోబోతాము. బేసికల్లీ ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, డాక్ టైప్ HTML అని ఉంది కదా, ఈ ఫస్ట్ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకు బ్రౌజర్‌లో ఇది ఒక HTML ఫైల్ అని బ్రౌజర్‌కి ఇన్ఫార్మ్ చేస్తుందన్నమాట. బేసికల్లీ ఇది ఒక HTML ఫైల్ అని బ్రౌజర్‌కి అండర్‌స్టాండ్ అయ్యే విధంగా మనం డాక్ టైప్ అనేది మెన్షన్ చేస్తామన్నమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు మెయిన్ రూట్ ఎలిమెంట్ వచ్చేసి ఏందంటే HTML. ఇట్స్ అన్ ఓపెన్ క్లోజింగ్ HTML ఎలిమెంట్ ఉంది కదా, ఇది మన రూట్ ఎలిమెంట్ అన్నమాట మన HTML ఫైల్‌కి. ఈ HTML ఎలిమెంట్‌లో మనకు 2 ట్యాగ్స్ ఉంటాయన్నమాట మళ్ళా. వన్ ఈజ్ హెడర్ అండ్ వన్ ఈజ్ బాడీ. అండ్ ఇన్ దిస్ ఇప్పుడు ఈ హెడింగ్ ట్యాగ్‌లో ఏందంటే మొత్తం మెటా ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిక్లేర్ చేస్తామన్నమాట. బేసికల్లీ ఈ హెడర్‌లో మనం ఏదైనా రాస్తే అది బ్రౌజర్‌లో రెండర్ కాదన్నమాట. మనం ఏదైతే ఈ బాడీ ట్యాగ్‌లో రాస్తామో అది మాత్రమే మనకి బ్రౌజర్‌లో రెండర్ అయ్యి అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాసిన టెక్స్టే మళ్ళా రాస్తాను. హలో వరల్డ్. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన ప్రతిసారి ఇక్కడ బ్రౌజర్‌లో రిఫ్రెష్ చేయాలన్నమాట. చూడండి, ఓకే, మీకు టెక్స్ట్ డిఫరెన్షియేట్ తెలుస్తలేదు కదా. ఓకే, సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇక్కడ టెక్స్ట్ చేంజ్ అయిపోయిందన్నమాట. బేసికల్లీ ఈ బాడీలో ట్యాగ్‌లో ఏదైతే కంటెంట్ రాస్తామో అది మాత్రమే మనకి ఇక్కడ బ్రౌజర్‌లో రెండర్ అయ్యి డిస్‌ప్లే అవుతుందన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఈ మెటా ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతాము. ఈ మెటా ట్యాగ్ అనేది ఏంది, ఇప్పుడు క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు UTF-8. బేసికల్లీ ఇది ఎందుకంటే మనకు క్యారెక్టర్ ఎన్కోడింగ్ గురించి అన్నట్టు. బేసికల్లీ మనకు ఈ బైనరీ ఫార్మాట్‌లో ఉన్నదాన్ని మనకి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేయడానికి బేసికల్లీ క్యారెట్ సెట్ ఈజ్ ఈక్వల్ టు UTF-8 అనే దాన్ని ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఈ టైటిల్ అనేది ఉంది కదా, ఇక్కడ టైటిల్‌లో ఏదైతే మనం ట్యాగ్‌లో పెడతామో నేమ్, ఆ నేమ్ అనేది మనకి ఇక్కడ డాక్యుమెంట్ ఉంది కదా నేమ్, టైటిల్ అనేది అక్కడ డిస్‌ప్లే అయిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చన్నమాట. నేనేం చేస్తానంటే టైటిల్ 1 పేజ్ 1 అని పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసేస్తే మనకి ఇక్కడ చేంజ్ అయిపోయింది చూడండి టైటిల్ అనేది. ఈ డాక్యుమెంట్ యొక్క టైటిల్ చేంజ్ అయిపోయిందన్నమాట. కమింగ్ టు దిస్ నెక్స్ట్ వన్, వ్యూ పోర్ట్. ఈ వ్యూ పోర్ట్ ఎందుకంటే మీకు ఒక బెటర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనకు బేసిక్‌గా ఈ W3 స్కూల్స్ అనేది రిఫరెన్స్‌గా తీసుకున్నాను ఇక్కడ ఈ వ్యూ పోర్ట్ దానికి. బేసికల్‌గా ఇప్పుడు మనం ఈ వ్యూ పోర్ట్ అనే మెటా ట్యాగ్ ఇంక్లూడ్ చేశామనుకోండి, ఇంక్లూడ్ చేయకపోతే ఈ విధంగా కనిపిస్తుంది ఫస్ట్ స్క్రీన్ వల్ల. ఒకవేళ మనం వ్యూ పోర్ట్ అనేది ఇంక్లూడ్ చేశామనుకోండి, మన డివైజెస్‌కి కరెస్పాండింగ్‌గా మనకు పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది. అవైలబుల్ విడ్త్ అంతా ఆక్యుపై చేస్తుందన్నమాట. బేసికల్లీ ఈ వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్ అనేది అందుకే యూజ్ చేస్తాము. అన్ని డివైజెస్‌లో పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వడానికి ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం బేసికల్లీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ లింక్ ట్యాగ్ అనేది ఒకటి ఉంది చూడండి. ఈ లింక్ ట్యాగ్ ఎందుకంటే మనం ఏదైనా ఎక్స్టర్నల్ CSS మనకు ఫైల్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ ఈ పేజ్‌లో ఇంపోర్ట్ చేయడానికి ఈ లింక్ REL ఈక్వల్ టు స్టైల్ షీట్ అండ్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ యాస్ CSS అండ్ href ఈక్వల్ టు మెయిన్ డాట్ CSS ఉంది కదా. ఇక్కడ ఇదని మెయిన్ డాట్ CSS అనే ఒక CSS ఫైల్‌ని మనం ఇక్కడ ఈ పేజ్‌లో ఇంపోర్ట్ చేసుకొని అక్కడ స్టైల్స్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. దెన్ ఆఫ్టర్ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో మన జావా స్క్రిప్ట్ రిలేటెడ్ కోడ్ అంతా రాస్తామన్నట్టు. ఫంక్షన్స్ అవన్నీ రాస్తామన్నట్టు బేసికల్లీ. అండ్ ఇంకా ఫ్యూ ఆఫ్ దెమ్ మెటా ట్యాగ్స్ ఏంటిదంటే మెటా మనకు కావాల్సితే ఇప్పుడు మన ఈ HTML ఫైల్‌కి డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయొచ్చనమాట. నేమ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్ అని పెట్టేసేసి కంటెంట్ ఈక్వల్ టు దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్. ఇలాగా మనం ఈ వెబ్ పేజెస్ కూడా మనకు డిస్క్రిప్షన్ అనేది రాసుకోవచ్చనమాట బేసికల్లీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ మెటా ట్యాగ్ వచ్చేసేసి
నేమ్ ఈక్వల్ టు కీవర్డ్. బేసికల్లీ ఈ కీవర్డ్ అనేది ఏంటిదంటే, మనం ఇప్పుడు సిఓ ఉంటది కదా! మన సిఓ సెర్చ్ ఇంజిన్‌కి ఇది హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. దీనికి మనం కంటెంట్ ఏం ప్రొవైడ్ చేస్తామంటే, ఏదైనా మనం కంటెంట్ బ్రౌజర్‌కి ఇప్పుడు మన ఈ కంటెంట్ మన వెబ్ పేజ్‌ని ఐడెంటిఫై ఈ సిఓ సెర్చ్ ఇంజిన్‌కి మన వెబ్ పేజ్ ఐడెంటిఫై అవ్వాలంటే, ఈ సిఓ సెర్చ్ ఇంజిన్ పర్పస్‌కి మనం కంటెంట్ రాసుకోవచ్చన్నట్టు. హెచ్‌టీఎంఎల్ ట్యుటోరియల్ అంటే ఈ సెర్చ్ ఇంజిన్‌కి మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట బేసికల్లీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ మనము ఈ హెచ్‌టీఎంఎల్ దాంట్లో కామెంట్స్ ఎలా రాస్తామో చూద్దాం బేసికల్‌గా. కామెంట్స్ రాయడానికి ఇది యూజ్ చేయొచ్చనమాట. మల్టిపుల్ లైన్స్ కామెంట్ చేయడానికి ఇది యూజ్ చేయొచ్చు బేసికల్లీ. ఇప్పుడు ఈ హలో వరల్డ్ అనేది ఇక్కడ మనకు రిఫ్రెష్ ఇక్కడ రెండర్ అవుతుంది కదా! ఇప్పుడు దీన్ని కామెంట్ చేయాలంటే ఈ లైన్స్ మధ్యలో ఇక్కడ మనం ప్లేస్ చేసేస్తే అది కామెంట్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్రౌజర్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఏం కనిపియదనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ మనం ఈ ప్రతిసారి బ్రౌజర్ ఇక్కడ ప్రతిసారి సేవ్ చేసిన ప్రతిసారి ఇక్కడ రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదనమాట. బేసికల్లీ అయితే చెయ్యాలి బై డిఫాల్ట్‌గా. మనకు అవసరం లేదనుకుంటే ఒక లైవ్ సర్వర్ అనే దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అదొక ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవాలి. లైవ్ సర్వర్ అని ఎంటర్ చేస్తే మనకు ఈ ఫస్ట్ వన్ వచ్చింది కదా! ఈ లైవ్ సర్వర్ అనేదాన్ని నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ చూపియట్లేదు. మనకి ఇన్‌స్టాల్ అయిన ఎక్స్‌టెన్షన్ చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చన్నట్టు ఈ ఫైల్స్‌లో ఇక్కడే. యాహ్! నా సిస్టమ్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయినవి చూపిస్తాను. యాహ్! ఈ లైవ్ సర్వర్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది కాబట్టి నేనేం చేస్తానంటే యాహ్! బేసికల్లీ ఇప్పుడు నేనిక్కడ ఆల్రెడీ సర్వర్ రన్ అవుతుంది కాబట్టి యాహ్! ఇక్కడ మనకు కింద ఆప్షన్ ఉంది చూడండి. ఓకే. ఆల్రెడీ రన్ అవుతుండే స్టాప్ చేశాను. ఇప్పుడు మీకోసం మళ్ళొకసారి ఇక్కడ గో లైవ్ అనే బటన్ ఇక్కడ క్లిక్ చేశాననమాట. ఇక్కడ క్లిక్ చేయంగానే మనకి సర్వర్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ కంటెంట్ మనకేం కనిపియట్లేదు బ్రౌజర్‌లో బేసికల్లీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని నేను ఒక కొత్త దాన్ని రాద్దాం. ఏదన్నా ఓకే. దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్. ఇప్పుడు దీన్ని సేవ్ చేయగానే మనకక్కడ బ్రౌజర్‌లో రిఫ్రెష్ అయిపోతది ఆటోమేటిక్‌గా. చూడండి ఇక్కడ రిఫ్రెష్ అయిపోయింది. దీనివల్ల ఏందంటే మనం ప్రతిసారి రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు బ్రౌజర్‌ని బేసికల్లీ. ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో ఫైల్ ఇక్కడ ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. యాహ్! దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోలో. మనం కమింగ్ అప్ వీడియోస్‌లో మనం హెచ్‌టీఎంఎల్ మిగతా ట్యాగ్స్ గురించి అండ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. Please like, share and subscribe to my channel Learn and Code with Vamshi.